ఇక రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ సమతా క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు నిర్వహిస్తున్నారు. చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో ఉత్తర ద్వారాన్ని తెరిచారు. దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉత్తర ద్వారాలను తెస్తూ మోక్ష మార్గాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. గోవిందా గోవిందా. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ సమతా క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు కొనసాగుతున్నాయి. చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో ఉత్తర ద్వారాన్ని తెరిచారు. దర్శనానికి ఇప్పటికే పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉదయాన్నే చలిని కూడా లెక్క చేయకుండా భక్తులు అక్కడికి భారీగా చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో ఉత్తర ద్వారాన్ని తెరిచారు. ఉత్తర ద్వారాలను తెస్తూ మోక్ష మార్గాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. గోవిందా గోవిందా. మరింత సమాచారం మా ప్రతినిధి నేత్ర లైవ్ ద్వారా అందిస్తారు. నేత్ర, అక్కడ భక్తజన సందోహం ఎలా ఉంది? అలానే ప్రత్యేక పూజల తర్వాత ద్వారాన్ని తెరిచిన తర్వాత అక్కడ ఎలాంటి శోభ కనిపిస్తోంది? నారాయణ, టీవీ9 ప్రేక్షకులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈ ముక్కోటి పర్వదినాన అన్ని దారులు ముచ్చింతల వైపే నడుస్తూ ఉన్నాయి. అందరూ కూడా తెల్లవారుజామునే ఈ చలిని కూడా లెక్క చేయకుండా వేలాది మంది, చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఇక్కడ ఆ దేవదేవుణ్ణి ఉత్తర ద్వారం నుండి దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అండ్ శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రత్యేక వేడుకలు జరుగుతూ ఉన్నాయి. అసలు ఉత్తర ద్వార దర్శనం మనం ఎందుకు చేసుకోవాలి, ఎందుకు ఇది ఏర్పడింది, అండ్ ఇలా చేసుకోవడం వల్ల ఎటువంటి లాభాలు కలుగుతాయి, ఇవన్నీ కూడా విశేషాలు శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు భక్తులకు వివరిస్తూ ఈ కార్యక్రమాలని కొనసాగిస్తూ ఉన్నారు. ఉత్తర ద్వార దర్శనం నుండి ఆ భగవంతుడు ఇప్పుడు వేదిక మీదకి చేరుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి కొలువు తీరుతాడు. ఉత్తర ద్వార దర్శనం గుండా మనం వెళ్ళి మళ్ళీ దర్శించుకుంటాం. సో ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమాలని కూడా మనం తెలుసుకున్న ప్రధాన అర్చకులను అడిగి ప్రస్తుతం మనం చూడొచ్చు, పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి చేరుకుని ఆ దేవదేవుని దర్శించుకోవడానికి వేచి చూస్తున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ కార్యక్రమం ఇవాళ ఎందుకు మనం జరుపుకుంటున్నామన్న విశిష్టతను తెలుసుకుని మనం జరుపుకుంటే దాని ఫలితం ఇంకా అద్భుతంగా ఉంటుంది. అందువల్లనే ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు ఎంతో చక్కగా అందరికీ అర్థమయ్యేలాగా విశిష్టతను తెలియచేస్తున్న దృశ్యాలని ప్రస్తుతం లైవ్లో మనం చూస్తూ ఉన్నాం. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఆ దైవ దర్శనం చేసుకుని తరించడానికి, మోక్షం పొందడానికి ఎదురు చూస్తున్న సందర్భం ఇది. ప్రస్తుతంతో రామరావు జోపల్లి గారు ఉన్నారు. దర్శించుకోవడం, ఉత్తర ద్వార దర్శనం ఎలా అనిపిస్తోందండి? ఇక్కడ ముచ్చింతల్లో ప్రత్యేకించి ఈ కార్యక్రమం ఇంత వైభవంగా జరుపుకోవడం ఎలా? చాలా సంతోషంగా ఉందండి. సో ఇవాళ అందరూ కూడా వచ్చి వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి బ్లెస్సింగ్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. మేము కూడా అందరం కుటుంబ సమేతంగా పాల్గొనడానికి చాలా సంతోషంగా ఫీల్ అవుతాం. సో ఈ కార్యక్రమాలు ఎలా అనిపిస్తున్నాయండి మీకు? ప్రత్యేకించి ఇవాళ అక్కడ 216 అడుగుల భగవద్ రామానుజాచార్యుని చూసుకుంటూ ఇక్కడ సాకేత రాముడిని దర్శించుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా అదృష్టంగా అండి, చాలా అదృష్టంగా భావిస్తున్నాము. స్వామివారి హయాంలో శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి హయాంలో ఇలా మన శంషాబాద్ ముచ్చింతల్లో చాలా బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేస్తున్నారు. సో దీంట్లో పాల్గొనడానికి చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, అందరూ ఈ దైవ దర్శనంలో మునిగి తేలుతూ ఉన్నారు. ఆ దేవదేవుణ్ణి ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకోవడం ఇవాళ నిజంగానే మోక్షం పొందినంత పుణ్యం కలుగుతుంది. అన్నీ కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి అని చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇవాళ శ్రీ చిన్నజీయర్ స్వామి చెప్తున్న విశేషాల్లో కైటపూడు, మధువు అనే ఇద్దరు అసురుల వల్ల ఈ ఉత్తర ద్వార దర్శనం అన్నది ఏర్పడింది. సో ఆ ఏర్పడటం వల్ల ప్రతి ఒక్కరు కూడా అసురులకే ఇంతటి మోక్షం లభించినప్పుడు, ఆ దేవుడు ఇంతలా కరుణించినప్పుడు ఇక సామాన్యులు వీళ్ళందరికీ కూడా అలాంటి ఒక అనుభూతి కలిగితే బాగుంటుంది అన్న అభిప్రాయం వల్ల వాళ్ళ కోరిక మేర ఈ ఉత్తర ద్వార దర్శనం ఏర్పడింది అని చెప్తారు. సో ఇవాళ వైకుంఠ ఏకాదశి ఈ పర్వదినాన ఎన్నో వేడుకలు, విశేషాలు, విశిష్టతలు జరగబోతూ ఉన్నాయి. ఇక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉండబోతూ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఉత్తర ద్వార దర్శనం గుండా వెళ్ళి ఆ దేవదేవుని దర్శించుకునేందుకు అందరూ సిద్ధంగా ఉన్నారు.